వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం వైభవంగా ముగిసిన గురు పౌర్ణమి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందిన భక్తులు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తీపి కబురు తెలిపిన తెలంగాణ ఆర్టీసీ. కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ చేసిన నిర్వాహకులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బోధన్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో మొక్కలు నాటిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. పలువురు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందన. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం లింగేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. సీజనల్ వ్యాధులు రాకుండా కట్టుదిట్టంగా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. మేడ్చల్ మెట్రో పనుల పురోగతిపై స్పందించిన భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి. సంబంధిత రైల్వే అధికారులకు దిశానిర్దేశం చేయాలని ప్రధానిని అభ్యర్థించిన సంపత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. మంగిరాములు మహారాజ్ ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో నేటితో పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. బాసరలో వేకువజామున వ్యాస మహర్షి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున వ్యాసేశ్వర స్వామికి విశేష ద్రవ్యములచే మహాభిషేకం, అలంకరణ, రుద్రస్వాహకరము, బలి ప్రదానం, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. గురు పౌర్ణమి ఉత్సవాల ముగింపు రోజు సందర్భంగా గురువారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వ్యాస మహర్షికి ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, వైదిక బృందం ఘనస్వాగతం పలికారు. స్థానిక నాయకులు ఆలయ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వైదిక బృందం చేత ప్రత్యేక కుంకుమార్చన పూజలను నిర్వహించారు. సరస్వతి మాత సన్నిధిలో వ్యాసుని జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులకు అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలి. రైతు సోదరులకు పంట బాగా ఉండాలి, వ్యాపారస్తులు బాగా ఉండాలని ఆ వ్యాసునికి. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి బాబా దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయం, హమాల్వాడి సాయిబాబా ఆలయం తదితర ప్రాంతాల్లోని సాయి మందిరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. బోధన్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మొక్కలు నాటారు. బోధన్ పట్టణం జూనియర్ కాలేజ్ మైదానంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మొక్కలు నాటారు. పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు వన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం వెనుక ఉన్న ముఖ్యమైన బాధ్యత గురించి తెలియజేశారు. మొక్కలు నాటడం ద్వారా మేము ప్రకృతిని పరిరక్షించి భవిష్యత్తుకు మంచి వాతావరణాన్ని అందించవచ్చని యువతకు ప్రేరేపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, దాము, గంగాశంకర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు టాటా కంపెనీ వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రతి ఐటీఏలో వాళ్ళ ట్రైనింగ్ పెట్టించాడు. దాన్ని కూడా చూశాం. ఇవన్నీ చూస్తూ ఇక్కడ కూడా మన గత సంవత్సరం టీచర్స్ 10th వరకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. 8,600 స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే 8,200 పాస్ అయ్యారు. చాలా రిజల్ట్స్ కావచ్చు. పాసే కాకుండా 2,200 పైన 550, 500 ఎబో వచ్చినాయి. 80% ఎబో కూడా వచ్చినాయి. 75% ఎబో వచ్చినాయి. దానికి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ అభినందిస్తూ చదివినందుకు పిల్లలు కూడా ఇంకా బాగా చదవాలి. అదేవిధంగా నేను రేపు నెక్స్ట్ దాంట్లో కాలేజీ విజిట్ చేస్తాం. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. క్యాంప్ కార్యాలయం గురువారం సందడిగా మారింది. 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. మల్లారం శ్రీ లింగేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని పూజలు చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మల్లారంలో ఉన్న శ్రీ లింగేశ్వర ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమాధిపతి పూజ్య శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ గురూజీని దర్శించుకుని వారి ఆశీర్వాదాలను పొందారు. అనంతరం దత్తగుడి, నీలకొండ హనుమాన్ పలు దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిని గురువులుగా భావిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి మొదటి గురువులు వాళ్ళ తల్లిదండ్రులే అని అన్నారు. సనాతన హిందూ ధర్మంలో గురువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటూ గురువులను త్రిమూర్తులతో సమానంగా కొలవడం జరుగుతుందన్నారు. గురు పౌర్ణమి పర్వదినం గురువులకు కృతజ్ఞతలు చెప్పే రోజు మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని, సంస్కారాన్ని, ఆధ్యాత్మికతను విశ్వసించే వారి కోసం గొప్ప అనుభూతిని కలిగించే దినమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్, శివనుడు, శ్రీధర్, సతీష్, బాబీ సింగ్ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో కలిసి జిల్లాలోని అన్ని డివిజన్, మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున చిత్తడి వాతావరణంలో సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులను వ్యాపింపజేస్తాయని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించి ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాలైన మాచారెడ్డి, అన్నారం ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలని, ఆయిల్ బాల్స్ వేయాలని, నీరు నిల్వ ఉండకుండా గుంతలను పూడ్చాలని అన్నారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలలో ఫీవర్ సర్వే చేయాలని ఆదేశించారు. అపరిశుభ్రమైన తాగునీరు వలన డయేరియా లాంటి కేసులు వస్తాయి కాబట్టి తాగునీటి ట్యాంకులను క్లోరిన్తో శుభ్రం చేయాలన్నారు. దోమల వలన డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి దోమలు కుట్టకుండా దోమతెరలు వాడేలా ప్రజలకు సూచించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో వర్షాకాలంలో సాధారణంగా ప్రభావం చూపే జ్వరం, దగ్గు, జలుబు తదితర వ్యాధులకు మందులతో పాటు అత్యవసర మందులు, పాము కాటు, కుక్క కాటు మందులను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమం ద్వారా జిల్లాలో 29 లక్షల మొక్కలు నాటుటకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని, వర్షాలు కూడా కురుస్తున్నందున ఆలస్యం చేయకుండా ఆయా శాఖల ద్వారా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. 10-15 రోజుల్లోగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటుటకు చర్యలు తీసుకొని నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షం నీటి సంరక్షణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ రుణాలను సకాలంలో అందించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందన్ నాయక్, డిఆర్డీఓ సురేందర్, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డిపిఓ మురళి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మెట్రో పనుల పురోగతి గురించి స్పందించిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తర తెలంగాణలో హైదరాబాద్లోని మేడ్చల్ ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణ జోక్యం అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి మేడ్చల్ సాధన సమితి తరపున లేఖ ద్వారా పలు విషయాలపై లేఖ రాసినట్లు వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి తెలిపారు. భువన్పల్లి నుండి మేడ్చల్ వరకు అసంపూర్ణమైన NH-44 ఫ్లైఓవర్లు 5 ఉన్నాయన్నారు. ప్రధాన ఫ్లైఓవర్లను కలిగి ఉన్న భువన్పల్లి నుండి మేడ్చల్ వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణ 3 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సంపత్ రెడ్డి చెప్పారు. పనుల అమలులో జాప్యం వల్ల ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ నుండి వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నగర శివార్లకు 130 కిలోమీటర్లు ప్రయాణించడానికి అదే సమయం వెచ్చిస్తారు. కానీ దీర్ఘకాలిక రద్దీ, అసంపూర్ణ పనుల కారణంగా హైదరాబాద్కు చేరుకున్న తర్వాత చివరి 25 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. మారుతున్న గడువులు, నెమ్మదిగా పురోగతి దీనిని రోజువారీ పరీక్షగా మార్చాయని, ఈ కీలకమైన ఫ్లైఓవర్ పనులను మరింత ఆలస్యం చేయకుండా వేగవంతం చేయడానికి, పూర్తి చేయడానికి సంబంధిత జాతీయ అధికారులకు మీ తక్షణ జోక్యం, దిశానిర్దేశం చేయాలని MMSS తరపున సంపత్ రెడ్డి ప్రధాని మోడీని అభ్యర్థించారు. మేడ్చల్, షామీర్పేట నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో పొడిగింపు త్వరగా చేపట్టాలన్నారు. పెరుగుతున్న భారాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్, షామీర్పేట నుండి నగరానికి మెట్రో దశ 2B పొడిగింపులను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి DPRలను సమర్పించిందని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల చొరవ అయిన మేడ్చల్ మెట్రో సాధన సమితి గత 1.5 సంవత్సరాలుగా ఈ లక్ష్యాన్ని నిరంతరం కొనసాగిస్తుంది, అవగాహన కల్పిస్తుంది, పౌరులను సమీకరిస్తుంది, ప్రజాప్రతినిధులతో నిమగ్నమై ఉంది. ఇటీవల నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల దృష్టికి కూడా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కలిసి వివరించినట్లు సంపత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రతిపాదిత మెట్రో కారిడార్లకు ప్రాధాన్యతనిచ్చి మంజూరు చేయమని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సూచించాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల పూణె మెట్రో దశ 2ని ఆమోదించినట్లే ఈ చర్యను కనెక్టివిటీ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా తెలంగాణ అంతటా సమతుల్య పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడేందుకు కృషి చేయాలని ప్రధానిని కోరినట్లు సంపత్ రెడ్డి వివరించారు. నిజామాబాద్, మేడ్చల్, ఉత్తర హైదరాబాద్లకు కనెక్టివిటీ, చలనశీలత, పురోగతిలో ప్రధాని కార్యాలయం నుండి స్పందన వచ్చినందుకు కొత్త శకానికి నాంది పలుకుతుందని మేము ఆశిస్తున్నామని, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి మేడ్చల్ మెట్రో సాధన సమితి, ఉత్తర హైదరాబాద్లోని 30 లక్షల మంది పౌరుల తరపున సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా వెల్లడించింది. తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటికే కాలం చెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్లను, 17 ఎక్స్ప్రెస్లు, 22 డీలక్స్ల స్థానంలో కొత్త బస్సులను రోడ్లపై సందడి చేయనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సులలో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 13 నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ ఇక నుంచి పక్కన పెట్టనుంది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మంగిరాములు మహారాజ్ ఆశీస్సులు పొందారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా సప్తమి చివరి రోజున శ్రీ 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 మంగిరాములు ఆధ్వర్యంలో మేళ తాళాలతో పాండురంగ స్వామి భక్తులు ఆలయంలో దర్శనం చేసుకున్నారు. మహారాజ్తో బొట్టు పెట్టించుకొని మహారాజ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలో గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉదయం నుంచి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రతి గురు పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు, వేడుకలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. నేటి రోజున సాయంకాల వేళ దత్తస్వామి వారి పాదుక పూజ నిర్వహిస్తామని, పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్చకులు తెలిపారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ 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 గణపతి దత్తానంద స్వామి సద్గురుభ్యో నమః. శ్రీ 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 దత్త విహార తీర్థ స్వామి సద్గురుభ్యో నమో నమః. ఇవాళ మనకి గురు పౌర్ణమి విశేషంగా పొద్దున్నుంచి మన కార్యక్రమాలు, పొద్దున్నే స్వామివారికి 8 గంటలకి దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే మనకి మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ బాలురా ITIని కలెక్టర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురువారం పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ కోర్సులను ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కొత్త ట్రేడ్లలో శిక్షణ ఇచ్చేలా చూడాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అందజేశారు.
మాక్లూరు మండలం మదన్పల్లి గ్రామంలో బోరుబావికి భూమి పూజ చేశారు. మదన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాల్వాలతో సన్మానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అన్నారు. మాక్లూరు రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకాలన్నీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మండల కార్యాలయంలో ముందు ఏ పార్టీ వారు ఫ్లెక్సీలను పెట్టవద్దని అధికారులపై మండిపడ్డారు. ముందున్న ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చేస్తుంది, వచ్చే ప్రభుత్వం చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులతో ఉంటాయి. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయం, ఇప్పుడు ఈ ప్రభుత్వం, మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఎవరు నచ్చి మేమే ఇచ్చినాము, మేమే తెచ్చినామంటే నమ్మకండి. మేమే ఇచ్చినాము, మా సారే తెచ్చిండు, మా రాకేష్ రెడ్డి తెచ్చిండు, మా రేవంత్ రెడ్డి తెచ్చిండు, ఏ రెడ్డిది కాదు, మీ సోపు మీకు వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలలో అంత ఇంత మీకు అవగాహన అవసరం. ఇప్పటికే సగం ఆగమైపోయిన బతుకులు. ఉన్నోడికి రేషన్ కార్డు ఉంటే లేనోడికి రేషన్ కార్డు ఉంది, ఉన్నోడికి ఇల్లు వస్తే లేనోడికి ఇల్లు రావు, ఇంటి 4 పెన్షన్ వస్తే బంగారులోడికి గుడ్డులోడికి పెన్షన్ రావు. కామోల్లో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ భూమి పూజ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కామోల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ WSHCలో 12 లక్షల నిధులతో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని వేద పండితులు వేదాంతం మంత్రోచ్చరణల మధ్య గణపతి గౌరీ అమ్మవారికి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, బీజేపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెండింగ్ మండలం అనేది గవర్నమెంట్లో ప్రత్యేకంగా చర్య తీసుకొని ముదిరాజ్ సంఘం వాళ్ళు నరసరెడ్డి గారు 2 సార్లు హైదరాబాద్లో వచ్చారు. ఏదైనా ఏమన్నా ఎండోమెంట్ మినిస్టర్ గారు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది, అప్రూవల్ ఇచ్చడం జరిగింది. ఈ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కూడా గుడి చాలా చిన్నగా అవుతుంది. ఈ చిన్న గుడి ఈ ఇంత హైవే మంచి రోడ్డు మీద ఊరులంతా సహకారంతో దానికి 30 లక్షలు చేయడం జరిగింది. ఖచ్చితంగా అది అప్రూవల్ పూర్తిగా చేసుకొని కావాలంటే ఎండోమెంట్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కొంత నిధులు కూడా మంజూరు చేసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం 40,50,00,000తో 2022లోనే భవన నిర్మాణం పూర్తయినప్పటికీ గత 3 సంవత్సరాలుగా నీరు ఉపయోగంలో ఉంటుందని, దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని, పాత భవనంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు ప్రసవాలు నిర్వహించడంతో అక్కడ సరైన సౌకర్యాలు లేక సరిపడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రసవం చేయించుకునే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. మాజీ సీఎం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచనల మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు. కేసీఆర్ ఈ నెల 3న యశోద ఆసుపత్రిలో చేరారు. అప్పుడు బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈ నెల 5న డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జ్ సమయంలో వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని TUWJ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ పేర్కొన్నారు. బాన్స్వాడలోని RNB అతిథి గృహంలో జరిగిన బాన్స్వాడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామని, ఇందుకు జర్నలిస్ట్ మిత్రులు కూడా ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. బాన్స్వాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఏకంగా ఉండి సమస్యలు సాధిస్తారని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ జిల్లా యూనియన్ మెంబర్షిప్ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కొత్తగా బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, కార్యదర్శి చందు, ఉపాధ్యక్షుడు సుందర్, సహాయ కార్యదర్శి సలీంలను సన్మానించారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, రాజేష్, ముదాం శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మీ జిల్లాకి ఆదర్శంగా మీ బాన్స్వాడని అట్లనే మండలాల వారీగా, జిల్లాల వారీగా మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వ్యాప్తంగానే మనమంతా ఒక్క తాటిపై నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ప్రభుత్వాలు కానీ బయట నుంచి సహాయం చేసే పరిస్థితి లేదు. మనకి మనమే ఒక టీంగా మండల్లో 20 మందో 30 మందో ఉంటే ఒక టీంగా ఏర్పడి
ఆ టీము అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మనం నిజాయితీ ఉంటూ ఈ మీడియాలో నిజాయితీ ఉంటూ మనమందరం సంసిద్ధంతో ఉండి పోటీ పడకుండా ఐఐటి సీటు సాధించిన విద్యార్థికి శ్రీ వేద హైస్కూల్ యాజమాన్యం 10,000 ఆర్థిక సాయం అందజేసింది. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబర్చి ఐఐటిలో సీటు సాధించిన పూర్వ విద్యార్థికి శ్రీ వేద హైస్కూల్ యాజమాన్యం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ సునీల్ చేతుల మీదుగా ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఐఐటిలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. దేశంలో కేవలం 17 ఐఐటి కళాశాలలు ఉండగా గ్రామీణ ప్రాంతానికి చెందిన మమత సీటు సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఆమెకు నాణ్యమైన విద్యను అందించిన శ్రీ వేద పాఠశాల యాజమాన్యంను ఆయన అభినందించారు. కోటగిరి ఉమ్మడి మండలాలలో ఇప్పటి వరకు ఐఐటి సీటు సాధించిన విద్యార్థులు లేకపోవడం, శ్రీ వేద విద్యార్థినికి సీటు దొరకడం ప్రశంసనీయమన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం తెచ్చేలా ఉండాలని ఆయన సూచించారు. రాబోయే రోజులలో ఐఐటి విద్యను పూర్తి చేసుకున్న తర్వాత స్వగ్రామానికి, ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా మమత కృషి చేయాలని ఆయన కోరారు. ఐఐటి సీటు వచ్చేలా పాఠశాల స్థాయి నుంచి విద్యను అందించిన శ్రీ వేద ఉపాధ్యాయ బృందాన్ని యాజమాన్యను అభినందించారు. దారావత్ మమతను శాల్వా మెమంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర, మమత తల్లిదండ్రులు మిత్యా నాయక్, శాంతబాయిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సాయి పవన్, రమేష్, భీమరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తంలో దానిలో సీట్ వచ్చింది ఆమెకి. ఐఐటి నుండి గ్రాడ్యుయేట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళ ఫ్యూచర్ లో ఏదో ఒక పొజిషన్ లో ఉంటారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో చాలా మంది ఐఐటిఎన్స్ ఉంటారు. ఆ తర్వాత మిగతా ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏదైనా కంపెనీ స్టార్ట్అప్ చేసినప్పుడు కూడా దానిలో మంచి మంచి పొజిషన్ లో వాళ్ళే ఉంటారు. ఆ కంపెనీని లీడ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. సో అట్లాంటి పొజిషన్లు పోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. ఎటపాక, కన్నాయగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని కవిత ఆరోపించారు. 2014లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు పట్టుబట్టి 7 మండలాలను ఏపీలో విలీనం చేసుకున్నారని ఆరోపించారు. దీంతో లోయర్ సీలేర్ పవర్ ప్లాంట్ను లాగేసుకుని తెలంగాణలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారని విమర్శించారు. పోలవరం పేరుతో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఉంచేసే ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. 7 మండలాలను ఏకపక్షంగా విలీనం చేసుకోవడంతో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, కన్నాయగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాములోడి గుడి, మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయన్నారు. ఆలయం తెలంగాణలో, భూములు ఆంధ్రలో ఉండడంతో కొందరు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై కబ్జాదారులు దాడి చేశారని ఆమె లేఖలో ప్రస్తావించారు. ఎటపాక, కన్నాయగూడెం, గుండెల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలు ఏపీలో ఉండడంతో ఆ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర సేవలు పొందడానికి వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వెంటనే ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. సిరికొండలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో BLOలకు శిక్షణ ఇచ్చారు. సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో సిరికొండ మండలానికి సంబంధించిన బూత్ లెవెల్ అధికారులకు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారం 6-7, 6A, 8లను ఏ విధంగా నింపాలి, అలాగే ఓటర్ నమోదు ఎలా చేయాలి, తొలగింపులు నమోదు, BLO రిజిస్టర్ రాయడం వంటివి శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఓటరు జాబితాను అప్డేట్ చేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ అశ్వక్, ప్రవీణ్ కుమార్, ట్రైనర్స్ రవికుమార్, ప్రవీణ్ కుమార్, RAలు, BLOలు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నీరుగుండ హనుమాన్ ఆలయానికి భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి అనుగ్రహం పొందారు. గురు పౌర్ణమి సందర్భంగా నీరుకొండ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం రోజు గురు పౌర్ణమి రావడం విశేషం కావడంతో నీరుకొండ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివారాధకులు, శివైక్యం చెందిన కీర్తిశేషులు శ్రీ కోన సముద్రం శ్రీ కంఠం శర్మ గురువుకి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ఆకుపూజతో పూజలు చేసి పురోహితులు శ్రీనివాస్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, ఆలయ అర్చకులు లక్పతి వెంకటేశ్వర శర్మ,
ఆధ్వర్యంలో ముఖ్య అతిథి దయావర్ కిషన్ చేత ధ్వజారోహణ పూజ చేసి జెండా ఆవిష్కరించారు. ఆలయంలో దంపతులతో నవగ్రహ హోమం నిర్వహించి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. ఈ గురు పౌర్ణమి రోజు సనాతన ధర్మ గురువర్యులు వ్యాస మహర్షిని గుర్తు చేసుకుని మనకు పని నేర్పిన గురువులను మర్చిపోవద్దని, వారికి మనం జీవితంలో మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భీమానాథి బొమ్మయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దంగంగ కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క నీరడుగొండ హనుమాన్ దేవాలయంలో ఈరోజు గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మొదలుపెట్టడం జరిగింది. ఉదయము సుప్రభాత సేవ ముగించుకొని శ్రీ ఆంజనేయ స్వామికి, శివ పంచాయతనంకు, అదేవిధంగా నవగ్రహాలకు ఇవన్నిటికి కూడా ప్రొద్దున అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, దాని తర్వాత అదే కార్యక్రమం అయిన తర్వాత ధ్వజారోహణము, అఖండ దీపారాధన మరియు ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శ్రీ దాయావర్ కిషన్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా అఖండ దీపారాధనను నూత్పల్లి శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా. నగరంలోని సుభాష్ నగర్ దయానంద యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి సందర్భంగా దయానంద్ యోగా ట్రస్ట్ ఉదయం యజ్ఞంతో ప్రారంభమై సూర్య దీక్షితులు గురు విగ్రహానికి పూలమాలంకృతులు చేసి తదుపరి గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సూర్య దీక్షితులు గురుగారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని దయానంద్ యోగా ట్రస్ట్ డైరెక్టర్ యోగ రామచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గురువులను స్మరించుకోవడం, వ్యాస మహర్షి రచనలు, గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ దయానంద్ యోగా సెంటర్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా మాట్లాడుతూ యోగా ట్రస్ట్ తెలంగాణలో మొట్టమొదటి యోగా సెంటర్, చాలా ఏళ్ల క్రితం ఈ యొక్క సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను, యువతను కోరారు. ఈ కార్యక్రమంలో యోగ గురువులను, యోగా అవార్డు సాధించిన వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. దీంట్లో సెంటర్ డైరెక్టర్ యోగ రామచందర్, ముక్కా దేవేందర్ గుప్తా, శివరాజ్ గుప్తా, నిజామాబాద్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, పతంజలి యోగా సెంటర్ గురువు జిల్లకర కిషన్, సిద్ధిరాములు, గురుపాదం, ప్రిన్సిపల్ రుక్మణ్ రావు, మురళీ గుప్తా, శ్రీనివాస్, రెడ్ క్రాస్ జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత వసంత లక్ష్మి, రవలి, రాజేందర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వ్యాసభవనుడు ఈరోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిని ఏర్పడుతుంది. ఇది గురు స్థానం ఉన్నారు కూడా ఒక గొప్ప పండుగ లాంటిది, పర్వదినం. అందరూ అతన్ని గురువుల యొక్క ఆదేశాలను అనుసరించి నడుచుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి గురువులందరూ జగద్గురు శ్రీకృష్ణుడు కానీ, తర్వాత వ్యాసభవనుడు కానీ, మాకు పతంజలి మహర్షి, పతంజలి యోగేన చిత్తస్య పదేన వాచం బలం చర్యస్వైకైన యోగకర్త ప్రవరం వినా పతంజలి. నగరంలోని మాధవ్ నగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో విద్యార్థులకు నాయకత్వ ఎన్నిక నిర్వహించారు. నగరంలోని మాధవ్ నగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి నాయకత్వ ఎన్నికలు నిర్వహించారు. నాయకుడు అంటే మార్గదర్శకుడు. ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాము. దీనిలో భాగంగా 9వ తరగతి విద్యార్థులు స్టూడెంట్స్ కౌన్సిల్ సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేశారు. పోటీ చేసిన విద్యార్థులు వారికి సంబంధించిన పార్టీ సంకేతాలతో అన్ని తరగతుల విద్యార్థులను కలిసి తమ వాగ్దానాలతో ఓటు వేయమని ప్రచారం నిర్వహించిన తీరు ప్రత్యక్ష ఎన్నికలను తలపించాయి. దీని ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలో, సాధారణ ఎన్నికల ద్వారా ప్రజానాయకులను ఏ విధంగా ఎన్నుకుంటారో, ఎన్నికలు ఏ విధంగా నిర్వహించబడతాయో అవగాహన చేసుకున్నారు. ఈ ఎన్నికలలో కొందరు విద్యార్థులు వైద్యుల దుస్తులు ధరించి ప్రథమ చికిత్స కిట్తో సిద్ధంగా ఉన్నారు. మరికొందరు రక్షక భటుల వల్ల వేషం ధరించి విద్యార్థి ఓటర్లను క్రమశిక్షణతో నియంత్రించారు. విద్యార్థులందరూ, ఉపాధ్యాయులందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ మారియా గౌడ్, సిఇఓ హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుని విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. అంతేగాక ఓటు యొక్క విలువను, ప్రాముఖ్యతను, నాయకుల కర్తవ్యాలను తెలియజేశారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ కార్యక్రమం సజావుగా నిర్వహించినందుకు విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ భాస్కర్ మెరుగాన్ని పాఠశాల యాజమాన్యం అభినందించారు. Hello everyone, I'm Shadvi Amand, a 9th grader who's very excited to stand before you today as a candidate for the prestigious post of head girl. Firstly, I would like to thank the higher management and teachers for giving me such a great opportunity to prove myself and to show my leadership qualities. I chose the symbol clock as it resembles me the most. Just like a clock shows us perfect time, I promise to take timely decisions on student concerns. ఈరోజు ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఇద్దరికి సంబంధించి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని మెరుగైనటువంటి విద్యార్థిని హెడ్ గర్ల్గా, హెడ్ బాయ్గా సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది.
అలాగే కౌన్సిల్లో మిగతా సభ్యులైనటువంటి సెక్రటరీని కానీ, క్యాంపస్ సెక్రటరీని, స్పోర్ట్స్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ లాంటి అన్నిటికీ కూడా ఎలక్షన్స్ అనేటువంటివి వారు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్మికులపై కార్యదర్శులు వేధింపులు మానుకోవాలని, లేకపోతే పోరాటం తప్పదని సిఐటియు జిల్లా నాయకులు నన్నెసాబ్ అన్నారు. గురువారం కోటగిరి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఎంపీఓ చందర్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల బకాయి వేతనాలు ఉండగా ప్రభుత్వం 2 నెలల వేతనాలు మాత్రమే విడుదల చేసిందని మండిపడ్డారు. పూర్తిగా 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు రాజేశ్వరి, కార్యదర్శి లింగం, కోశాధికారి జాకిర్ హుసేన్, పోతంగల్ మండల అధ్యక్షుడు అర్జున్, నాయకులు రజని, హనుమన్లు, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెంలో తెలంగాణ జాగృతిలో సిఐటియు జిల్లా కార్యదర్శి వీరన్న, ఆయన అనుచరులు చేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నారు. అందులో భాగంగా సిఐటియు నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆడబిడ్డలకు నెలకు 2500 ఇస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పిందని అన్నారు. సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని అన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. అనేక మంది స్థానిక నాయకులు నాయకుల కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తానని ఇవ్వడం లేదు, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేమో అమాయకులు కాదు. డొంకేశ్వర్ మండలంలోని చిన్నరాడం గ్రామంలో పర్యాటకుల సందడి నెలకొంది. డొంకేశ్వర్ మండలం చిన్నరాడం గ్రామం ఇంకో టూరిజానికి సిద్ధమవుతున్న తరుణంలో పర్యాటకుల సందడి నెలకొంది. కొందరు కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అయితే మరికొందరు మద్యం తాగి మందు బాటిళ్లను అలాగే విచ్చలవిడిగా వదిలేసి ప్లాస్టిక్ గసులు, ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లను అలాగే వదిలేసి ఇక్కడ ఉండే ప్రకృతిని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే కొందరు ఓవర్ స్పీడ్లతో కార్లు, బైకులు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ మందు బాటిళ్ల వలన ప్రజలకే కాకుండా వన్యప్రాణులకు కూడా హాని కలుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు చేపలు పట్టేటప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువలన చిన్నయానం ఈకో టూరిజం స్థలంలో మందుపై ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్లపై నిబంధన పెడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న కొన్ని రోజులు ఇక్కడ ఇంకో టూరిజం కాకుండా చెదరం నుండి ప్రకృతి నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని సంబంధిత అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి దేవరంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ దేవరంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించిందని, కుట్ర బుద్ధితోనే తక్కువ మోతాదులో తెలంగాణకు యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియా విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. అధిక వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో 51,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం బీమా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. పంట బీమాకు 1350 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ రైతులకు మాత్రం బీమాను అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు అవసరమైన యూరియాను సరైన సమయంలో అందించాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని, అదేవిధంగా రైతు బీమాను అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి కిషన్, గంగారం, ఉపాధ్యక్షులు రాజన్న, ఏరియా అధ్యక్షులు శిఖర్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడుస్తున్నా అని చెప్పేసి కొన్ని అనుమానాలు నాకు తప్పట్లేదు వ్యవసాయ రంగం పట్ల అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ రాష్ట్రంలో జూన్ చివరి వరకు వ్యవసాయ పనులు ఉధృతంగా సాగుతాయి. దాదాపుగా 5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, డిఏపి ఈ రాష్ట్ర వ్యవసాయానికి అవసరం ఉంది. కానీ కేంద్రం నుంచి సప్లై చేయాల్సిన 5 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 3 లక్షల. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ బాల సదన్ కామారెడ్డిని సందర్శించారు. కామారెడ్డి బాల సదనంలో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. పిల్లలతో మాట్లాడి సౌకర్యాలు కనుక్కున్నారు. అందరూ మంచిగా చదువుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని కోరారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వర్షాకాలం దృష్ట్యా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. దాతలు ఎవరైనా వారి పుట్టినరోజులకు, పండుగలకు, ముఖ్యమైన రోజులలో బాల సదనంకు వచ్చే పిల్లలతో సమయం గడపాలని కోరారు. కొత్త భవనం యొక్క కన్స్ట్రక్షన్ గురించి కాంట్రాక్టర్తో, పిఆర్ డిపార్ట్మెంట్ వారితో ఆరా తీశారు.
త్వరగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, దయానంద్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, సూపరింటెండెంట్ సంగమేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. కమ్మర్పల్లి బీఆర్ఎస్ కార్యకర్త సాయన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 10,000 ఆర్థిక సాయం అందజేశారు. కమ్మర్పల్లి మండలం ఇనాయత్ నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అభిమాని మెట్టు సాయన్న ఈ మధ్య కాలం చేయడంతో ఈరోజు వారి కుటుంబ సభ్యులను మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి 10,000 ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో 1, 2, 3 నంబర్ల కల్లు డిపోలను ఎక్సైజ్ డీసీ సోమిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న తనిఖీ చేశారు. ఎక్సైజ్ డీసీ సోమిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న నిజామాబాద్ నగరంలో 1, 2, 3 కల్లు డిపోలను తనిఖీ చేశారు. వారి లైసెన్స్ కాపీలను వెరిఫై చేయడంతో పాటు లైసెన్స్ ప్రెమిసెస్ను వెరిఫై చేసి అక్కడ ఇన్స్పెక్షన్ టైంలో ఉన్న కళ్ళును పరిశీలించి స్పాట్ లిస్ట్ చేపించి కళ్ళు తయారు చేయు డిపోను పరిశుభ్రతను మెయింటైన్ చేయాలని, స్వచ్ఛమైన కళ్ళును మాత్రమే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తూ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా మల్లారంలో గల 16 ఎకరాలలో ఉన్న ఈత వనంను పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న గౌడ కులస్తులు, ముస్తేదారులకు ఈత వనం నుండి కళ్ళును సేకరించి స్వచ్ఛమైన కళ్ళును మాత్రమే విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా దాదాపు 8,600 చెట్లు ట్యాపింగ్ అలాట్మెంట్ అయినట్లు దాదాపు 1/6 మంది ముస్తేదారులు ప్రతిరోజు ఈ వనం నుండి కళ్ళు గీస్తున్నట్లు సోమిరెడ్డి డీసీకి తెలియజేయడం జరిగింది. సోమిరెడ్డి డీసీ ప్రత్యేకంగా స్వచ్ఛమైన కళ్ళును గీసి ప్రజల ఆరోగ్య శ్రేయస్సు ముఖ్యమని ఉద్ఘాటించారు. సార్వత్రిక సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు ఐఎఫ్టీయూ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఐఎఫ్టీయూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ ఐఎఫ్టీయూ నగర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగి సార్వత్రిక సమ్మెను నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థ కార్మిక సంఘాలు విజయవంతం చేసినందుకు, అలాగే ప్రజలు సహకరించినందుకు ఐఎఫ్టీయూ నగర కమిటీ నుండి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎం శివకుమార్, డి మల్లికార్జునులు మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన కార్యక్రమంతో డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులను చూసి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు ఈ నిరసన కార్యక్రమం చూసి 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఐఎఫ్టీయూ పోరాటాలు కార్యాచరణ తీసుకుంటామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూరగాయల హోల్సేల్ మార్కెట్ హమాలి అధ్యక్షుడు ఎం మోహన్ దాసు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రమేష్, రాజు, నారాయణ, ఇలియస్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిన్న 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసినందుకు నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థ హమాలీ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, కోల్డ్ స్టోర్స్ కార్మికులు కానీ, మిల్లులో పనిచేసే కార్మికులు కానీ, రైస్ మిల్ కార్మికులు కానీ, అలాగే పసుపు డోల్లో పనిచేస్తున్న పంట కార్మికులందరికీ ఐఎఫ్టీయూ నగర కమిటీ నుండి అభినందన తెలియజేస్తూ, ఏదైతే కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకంగా నిన్న దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వెంకటేశ్వర శర్మ, రాజేందర్లను సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్ప, కార్యదర్శి మెర్సీ, ప్రతినిధులు కదం ప్రకాష్, గంగారెడ్డి, బంజశంకర్, మనోజ్ తదితరులు ఉన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువులను సన్మానించుకోవాలి కాబట్టి శివాజీ గారికి మరియు విజయేందర్ ఇద్దరి టీచర్స్ని గౌరవంగా లయన్స్ క్లబ్ ఎడపల్లి తరఫు నుంచి సన్మానించడం జరిగింది. డొంకేశ్వర్ మండల కేంద్రంలో IIITలో సీట్లు సాధించిన 27 మంది పిల్లలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శాల్వా కప్పి సన్మానించారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు బైన్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ పాఠశాల విద్యార్థులు 27 మంది IIITలు సీట్లు సంపాదించిన సందర్భంగా వారికి శాల్వాతో సన్మానం చేసి ఉపాధ్యాయ బృందానికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో చదివే పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ఉమ్మడి మండల అధ్యక్షులు గుండు హరీష్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బాను సుమన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్, వైఎస్ గంగాధర్, నాగరాజు, అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు గోపి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో అయినటువంటి
ప్రభుత్వ పాఠశాలలో ట్రిపుల్ ఐటీకి అర్హత సాధించిన విద్యార్థులకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చిరు సన్మానం సత్కరించడం జరిగింది. ఈ ఘనత సాధించినటువంటి విద్యార్థులకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈ డుంకేశ్వర్ మండల ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. గురు పౌర్ణమి సందర్భంగా బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా బోధన్ పట్టణంలో మారుతి మందిరంలో జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రపటానికి పూలమాల వేసి భక్తులతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి నాయకంరావులు, దేవాలయ అధ్యక్షులు గుండెడి శంకర్ భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు సమర్పించి అందరికీ శుభాశీస్సులు అందించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అమీనాపూర్ శివారులో గల సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో గురు పౌర్ణమి సందర్భంగా అమీనాపూర్ శివారులో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు మాట్లాడుతూ ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, యజ్ఞహోమాలు, భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్నసత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గురు పౌర్ణమి సందర్భంగా అనేక సంస్థ కార్యక్రమాలు చేస్తూ మరి కొంగు బంగారమైనటువంటి సాయిబాబా టెంపుల్లో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంటుంది. గురువారంలో భాగంగా కూడా మహా అన్నదానం జరుగుతుంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మహా శివాలయము మరియు సాయిబాబా ఉంది, ధ్యాన మందిరం ఉంది, ఇక్కడ దక్షిణ దిక్కు చూసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. చాలా సౌకర్యాలు ఉంటాయి. కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాథోడ్ సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదానం, రక్తదానం నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ రాజ్ సింగ్ నాయక్, గురు పౌర్ణమి సందర్భంగా ప్రెసిడెంట్ గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం వనమహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మండల ప్రత్యేక అధికారి రసూల్ బి, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా గత సంవత్సరం మరి ఈ సంవత్సరం ఈ మండలానికి 28,500 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఇది మనకు అన్ని రకాల ఉపయోగం. ఒక పక్క ఈ చెట్లు పెరగడం వల్ల మనకు ఫల సహాయం అందుతుంది. అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి, ఎందుకంటే అన్యాక్రాంతమైనవి, అటవీ మొత్తం కూడా అన్యాక్రాంతమైపోయింది. దాన్ని పెంచుకోవడం ద్వారా సమతుల్యత, అంటే వాతావరణంలో సమతుల్యత ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కామారెడ్డి జిల్లా బీడ్కూర్ మండల కేంద్రంలో గురువారం రోజున లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కందకుర్తి సంతోష్ మన బీడ్కూర్లో గల 6 అంగన్వాడీ కేంద్రాలలో 6 రైస్ కుక్కర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిజామాబాద్లో గల మనోరమ హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్ రమేష్, స్నేహితులు ప్రేమ్ కుమార్, సురేష్లు ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 3 కుర్చీల చొప్పున 18, మన లయన్స్ హాస్పిటల్లో పేషెంట్ల నిమిత్తం 7 కుర్చీలు, మొత్తం 25 కుర్చీలను ఇవ్వడం జరుగుతుంది. బోధన్ లయన్స్ క్లబ్ ఆర్సీ పావులూరు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్ సుమలత, కార్యకర్తలు, లయన్స్ క్లబ్ సభ్యులు వీరయ్య, కందకుర్తి సంతోష్కి, దత్తుబాబుకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శీతల రమేష్, ట్రెజరర్ మేకల గాలయ్య, జోన్ చైర్మన్ కొట్టూరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కులు చెల్లించుకున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాబా గతంలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతమైన పదవి కేటాయించాలని బారా షహీద్ దర్గాలో రొట్టెలతో స్వర్ణాల చెరువు ఘాట్లు వదలడంతో నా కోరిక మేరకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్గా పదవులను స్వీకరించడంతో నేను కోరిన కోరికలు తీరడంతో మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు. రానున్న సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందాలని, ఈ సంవత్సరం బారా షహీద్ దర్గాలో స్వర్ణాల చెరువులో రొట్టెలను వదిలానని, నేను అనుకున్న కోరిక నెరవేరితే మరో సంవత్సరం వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని ఖాదర్ బాబా తెలిపారు.
శ్రీ మహాగణపతి దేవాలయం బొడ్డెమ్మ చెరువు దగ్గర గల విఘ్నేశ్వరుడు స్వామివారికి అభిషేకం అర్చనలు లక్ష్మీ గణపతి హోమం గురు పౌర్ణమి పురస్కరించుకొని అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. స్వామివారి పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిలుమల భూషణ్, అర్చకులు సంజయ్ శర్మ, వసంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం వైభవంగా ముగిసిన గురు పౌర్ణమి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందిన భక్తులు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తీపి కబురు తెలిపిన తెలంగాణ ఆర్టీసీ. కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ చేసిన నిర్వాహకులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బోధన్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో మొక్కలు నాటిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. పలువురు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందన. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం లింగేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. సీజనల్ వ్యాధులు రాకుండా కట్టుదిట్టంగా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. మేడ్చల్ మెట్రో పనుల పురోగతిపై స్పందించిన భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి. సంబంధిత రైల్వే అధికారులకు దిశానిర్దేశం చేయాలని ప్రధానిని అభ్యర్థించిన సంపత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. మంగిరాములు మహారాజ్ ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.